కొనివాయా నువ్వెవరి అంటున్నా నేను ఆవేదో కాంగ్రెస్ వాడు తీసుకొచ్చుకుంటే పాపం వాళ్ళని తొక్కి పారదింగి అంత తీసుకొని ఇక పెట్టుకొని తొక్కేసేసి మొత్తం పెట్టుకొని ఇక మేము ఇది చేసినాం మేము అది చేసినాం మేము ఇది చేసినాం ఒకడన్నున్న ఆడయాన్లా కనీసం దయచేసి నేను తప్పుగా అనుకోకండి, బాధ అనిపిస్తూ ఉన్నది ఒక్కొక్కటి మాట మాట్లాడుతూ ఉంటే. వాడు ఈ భాష అంటాడు, ఒకడు ఆ భాష అంటాడు, వాడు బచ్చగాడు అంటాడు, వాడు కుక్క. ఇదా మీ సంస్కారం? ఒక పెద్ద మనుషులను పట్టుకొని మీరు ఇదా సంస్కారం అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇలా ఒక్కొక్కటి మేము ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాను. ఇలా ఇదొక్కటే కాదు, తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, యూట్యూబ్లలో వస్తుంది, సెన్సేషన్ న్యూస్ వస్తుంది. గిదాని కోసమా? అందుకే మేము ఏం అడుగుతున్నామనంటే ఆ మాట అనే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. మీ ముఖాలకు ఎన్నో మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు, వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బబ్బ బంద్ చేయరు అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతో విర్రబిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా నేను సూటిగా చెప్తున్నా. అద్దెంకి దయాకర్ కూడా నాకు మిత్రుడే, జేఏసీలో పనిచేసినాం. మరి పనిచేసినప్పుడు కేసీఆర్ విలువ నీకు తెలియదా? మాట్లాడేటప్పుడు ఏదో వచ్చింది, ఒరినో ఒకటి పడేసారు. ఇంకా ఎందుకు దీని కథ? నువ్వు ఒరితే నీకేమి ఇచ్చేయలేదు, వాళ్ళ తనక సస్సూరిగా వచ్చేలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మేము కాంగ్రెస్, మేము ఇందిరమ్మ కాంగ్రెస్, మా కాంగ్రెస్. ఎవయా గా హనుమంతరావు కన్నా పెద్ద సిపాయి వాను ఆయన పదవి గుంజుకున్నారు మీరు. గా అంజనీ యాదవ్ వాళ్ళు తెలంగాణలో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పదవులు గుంజుకున్నారు, సంకలు పెట్టుకొని ఇక వాళ్ళ మీదనే ఇక మాట్లాడుతున్నారు, మేం కాంగ్రెస్ అని. మీ మాటలు వింటే ఇందిరమ్మ తల్లి నిజంగా బతికుంటే ఈ నటనను చూసి అమ్మతో ఉరి పెట్టుకొని చచ్చిపోవామె. అకంతా నటిస్తున్నారు ఇందిరమ్మ అని చెప్పేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, స్థాయి తెలుసుకొని మాట్లాడండి, గొప్పగా ఎదగండి, ఎవరు వద్దంటలేరు. పాలన మీద చర్చ పెట్టండి. అడిగినారు ఇలా హరీష్ అన్న కూడా అన్నాడు, మరి ఇప్పుడు నీళ్ళెట్లు ఇచ్చారు, పాలముల నీళ్ళెట్లు వచ్చినాయి అంటున్నా నేను. ఇలా గోదావరి మీద చర్చ పెట్టండి. ఇలా బనకచర్ల దాంది కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఇలా ఎందుకు రద్దు అయినాయి? కేసీఆర్, హరీష్ అన్న, కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనే కదా ఇలా మళ్ళా జీవోలని. ప్రజల వైపు నిలబడ్డారు. మీకు ప్రజల చేత వాళ్ళకి పనిచేయడం మీకు చేత కాదు, మీరు మాట్లాడలేరు. మాట్లాడాలో మీద పడ్డ వాళ్ళ మాట ఏడవడం అనేది ఈ సరి అనేది కాదు. ఇంకొకటి అంటాడట వాడవాడు మా దగ్గర ఉండే కమిషన్ల నారాయణ అని, మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు. రంపం తీసి దానికి ఇట్లా కారం పెట్టి ఉప్పు పెట్టి నాలుకో గోత్తడట. మరి అక్క ఇది ఎక్కడి కథ? రంపాలతో నాలుకలు కోసుడు ఉన్నారే, ఏమైనా చూసిరా మీరు? ఏం భాషనాయని ఇది? పెద్ద సిపాయిలుగా రంపాలతో కొయ్యారు నాయన. లందలకై తోలు తీస్తారు, తిత్తారు. ఒక కత్తి ఉంటుంది మాకు, కత్తి సీఎల్ పోతారు. దాంతో దొడ్డు కారం పెట్టి దొడ్డుప్పు పోసి ఇలా నాలుకలు కాదు, మీ చర్మాన్ని తీయడానికి కోసము తోలు తిత్తి కత్తులు తీసుకొని మీ చర్మాన్ని ఒలవడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జర పోయి చూడరాదు మురిసిపోతూ ఉన్నారు. కాబట్టి స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు దయచేసి. చదువుకున్న వాళ్ళు పరిపాలన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా స్వీకరిస్తారు. నేను 100% చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి, మీ స్థాయిని పెంచుకోండి తప్ప ఈ దిగజారుడు మాటలు అనేది మాట్లాడదని మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ కొడుకే కాదు, కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి. ఇలా ప్రతిపక్షం తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి సిపాయిగా నిలబడ్డాడు కాబట్టి వచ్చిండు. గుర్తుపెట్టుకోండి, దొంగలు వారిపోతారు, సిపాయిలు నిలబడతారు. ఇలా సిపాయి కేటీఆర్ అవుతాడు తప్ప దొంగలకి ఎన్నడూ కూడా తిరిగి అధికారం దక్కదు. మరి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.